హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మ్మ్, నేనైతే కొత్త ఛానల్ పెట్టానండి. మ్మ్, ఎందుకు ఏంటి అంటే ఆల్రెడీ నాకు బ్యాక్ ఛానల్ కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టాను. ఎందుకంటే నేను బిగ్ బాస్ అనేది ఆ, సుమారుగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు చేశారు కదా సీజన్ వన్ నేనైతే సగం చూశానండి. అంటే పెద్దగా అప్పుడు చూడలేదు, సగం నుంచి చూశాను. తర్వాత 2, 3, 4, 5 అన్నీ టోటల్గా చూసుకుంటూనే వచ్చానండి. నేను ఎప్పుడైతే మిస్ కాలేదు. ఇప్పుడు కూడా కంటిన్యూషన్ చేస్తున్నా. 9 వరకు 9 ఇప్పుడు కంటిన్యూషన్ చేస్తున్నా అనమాట. ఎప్పుడు ఓటింగ్ కానీ ఏదైనా కానీ చేస్తూ ఉంటాను. అయితే చాలామంది వాళ్ళ వివరాలు కామెంట్ అవి చేస్తుంటారు కదా. నేను కూడా ఛానల్ ఆల్రెడీ ఉన్నాయి కదా, నేను అఫీషియల్గా పెట్టి బిగ్ బాస్ రివ్యూ చెప్పాలని నాకు కొంచెం ఆశగా ఉంది. మన అభిప్రాయం మనం అనుకుంటుంటాం కదా, అనుకోవడం మనం చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేనైతే చెప్పాలనుకుంటున్నాను. అదనమాట. మీకు నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నైట్ అయితే కొంచెం సండే చూసాం కదా. సండే అయితే కొంచెం సండే ఫండే అని జరిగింది కదా. సండే ఫండే అయితే ఏం జరగలేదండి. నార్మల్గా ఎక్కువ ఎవరు పెద్ద డ్యాన్స్ కానీ కానీ చేయలేదు. ఇంతకుముందు అయితే బాగా షోలు ఫండే కింద బాగా మంచిగా జరిగింది, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. శనివారం ఆదివారం వచ్చిందంటే ఈ లైవ్ కాకుండా ఆదివారం నాగార్జున గారు వస్తారని ఒక ఆతురతో బాగా మంచిగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు కొంచెం డిలే అవుతుంది, 2 వీక్స్ అవుతుంది కదా. చూద్దాం, ఫర్దర్గా అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అనుకుంటున్నాను. కానీ నాగార్జున మాత్రం ఆయన ఇచ్చే స్పీచ్ కానీ వాళ్ళకి ఇచ్చే కోటింగ్ కానీ సూపర్ ఇస్తున్నాడు. అదే కామనర్స్ వచ్చారు కదండి, వాళ్ళకి మాత్రం బాగా ఇచ్చిండు. నేను నా మనసులో అనుకునేవాడిని, ఎందుకు వీళ్ళని ఓనర్గా పెట్టి వీళ్ళని టెనెంట్లో పెట్టినారు సెలబ్రిటీలని అనుకునేవాడిని. కానీ నేను అనుకునే విధానంలోనే వాళ్ళని చేంజ్ చేయడం జరిగింది ఈ వారంలో. ఎందుకంటే వాళ్ళు చేసే వంటలు తిని ఆలగడ్డ ఉడకలేదు, ఉప్పు వేయలేదు, కారం వేయలేదు. వాళ్ళు తింటలేరు కాబట్టి మనకి ఏదో గడ్డి చేసినట్టు చేస్తున్నారు, అది ఇదని ఏదో నాకు ఒక చెప్పి వాళ్ళని అప్సెట్ చేసేవాళ్ళు. తనుజ గారు అయితే ఎక్సలెంట్గా తనే తిని నేను తింటా కదా అనే ఉద్దేశంతో మంచిగా ఏ విధంగా అంటే అంత ప్రేమతో చేసినా కూడా ప్రియ గారు కానీ, శ్రీజ కానీ, మరేద మనీష్ కానీ, హరీష్ కానీ, అదే పవన్ కానీ, డిమోట్ పవన్, అదే పవన్ కళ్యాణ్, వాళ్ళు డిమోట్ పవన్ కొంచెం మేలండి. ఎందుకంటే వాళ్ళు ఏం పెద్ద లైవ్లో కానీ ఏం చెప్పలేదు, కొంచెం మేలే అనమాట. సెలబ్రిటీలకు కూడా వాళ్ళకి ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు. వీళ్ళ నలుగురు ఏంటంటే ఇంత మంచి ఛాన్స్ ఇస్తే వాళ్ళ సెలబ్రిటీలు కదా, వాళ్ళకి ఏదో విధంగా మనం సహాయం పడదాం, తిందాం అనేది ఉండాలి. లైవ్లో చూస్తున్నారు కదా, మనకి ఏ విధంగా ఇబ్బంది ఉంటుంది అనేది ఏమీ అర్థం కావడం లేదు వాళ్ళకి. కొంచెం అగ్ని పరీక్ష కూడా నేను కూడా చూశాను, కానీ వీళ్ళు వస్తే మంచిది బాగుంటుందని నాకు కూడా ఒపీనియన్ ఉన్నది. వచ్చినారు కానీ వాళ్ళు ఉన్న మర్యాద వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఎందుకో ఏమో మళ్ళీ అర్థం కావడం లేదు. అగ్ని పరీక్ష బాగా ఆడారు, వచ్చినారు. కొంతమంది వస్తారనే నా ఉద్దేశంలో వస్తారనే ఉంటే వాళ్ళు కూడా రాలేదు. వాడు వైల్డ్ కార్డ్లో వస్తారని నేను అనుకుంటున్నా, కానీ అది వస్తారా వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు చూసుకుంటారు. అయితే ఇప్పుడు వచ్చారు కదా, వాళ్ళు వంటలు చేస్తుంటే వీళ్ళు ఆలగడ ఉడకలేదు అది ఇది అంటున్నారు కదా. మళ్ళీ ఎట్లా ఉంటుంది తెలుసా, ఇప్పుడు బంధువులు వస్తే కూడా వాళ్ళకి మనం మన మన మనం తినకుండా కూడా వాళ్ళకి పెడతాం కదా. వాళ్ళు అట్లా కాదండి, వాళ్ళు చేసేది ఒక ముద్ద అంటే పప్పులో కానీ కూర కానీ ఇట్లా రుచి చూస్తాం కదా, ఉప్పు అయిందా లేదని, అట్లా కూడా చూడడం లేదు. ఒక ముద్ద ఇట్లా తింటే టేస్ట్ ఉందా లేదా అని ఒక ముద్ద కూడా పెట్టడం లేదు. అలా అయిపోయింది వాళ్ళది మొత్తం. ఒక పండు తినియరు. వాళ్ళ వంట చేసినారంటే బయట ఉండాలి, గార్డెన్లో ఉండాలి, వాళ్ళ ఇంట్లో మాత్రం ఉండకూడదు. అంత వాళ్ళకి అదొక గేమ్ అయిపోయింది.
ఎంత వాళ్ళకి సపోర్ట్ చేయాలా, ఏం లేదు సెలబ్రిటీలకి, టెనెంట్స్‌కి వాళ్ళకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఏం లేదా, పనులు ఇయ్యాలా, పలహారం ఇయ్యాలా అనేది ఏం లేకుండా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఇప్పుడు చూడండి 'బిగ్ బాస్' అయితే మొత్తం చేంజ్ చేసేసినాడు. నైట్ అయితే నేను 12 దాకా చూశానండి. గే 'నాగార్జున సారు' మర్యాద మనీష్‌ని ఎలిమినేషన్ చేసినాడు. ఆయన పోయిండు. స్టేజ్ మీద అంటే నేను మిస్ అవుతున్నాను కొన్ని విషయాలు చెప్పిండు. ఆడ ఉన్న విషయాలు చెప్పి సరే అని అనుకున్నాను. అన్నాక తర్వాత బిగ్ బామ్ అయితే ఏసిపోయినాడు ప్రియకి. తన బట్టలు ఉతకాలని నా మనసులో ఉన్నది. ప్రియ ఆమె బట్టలు ఉతకాలా, ఆమె ఏ విధంగా ఉతుకుతుందో నేను లైవ్‌లో చూడాలని అంటే అతడితో ఉన్నామని. కానీ నేను అనుకున్న విషయంలో ఆమెకైతే బిగ్ బామ్ అయితే ఏసేసాడు బట్టలు ఉతకాలని. బిగ్ బాంగ్ తర్వాత కూడా వీళ్ళు ఇస్తారు కదా, వాళ్ళు కూడా ఇస్తారు. ఏమి ఇస్తారంటే నాకు తెలిసి బాత్రూమ్లు కానీ ఫ్లోర్ కానీ ఇవ్వాలని అనుకుంటున్నా ప్రియకైతే. ఎందుకంటే ఆమె ఎట్లా ఉందంటే నేనే ఒక నాగార్జున నాగార్జున గారు పొజిషన్లో ఉండి అంత చేస్తుందన్నమాట. ఇప్పుడు తెలుస్తుంది ఏందనేది. నైట్ ఎంత డల్ అయినారంటే నలుగురు రాదు ముగ్గురు అనుకుంటా. ఎందుకంటే ఒకరు కెప్టెన్ అయ్యారు పవన్ డిమాండ్. ఆయన కెప్టెన్ అంటే ఆయన లగ్జరీలో ఆయన ఉన్నాడు. హరీష్ అయితే ఫుల్ జోష్‌లో ఉన్నాడండి. ఎందుకంటే హరీష్ వంట చేస్తున్నాడు. వాళ్ళకేదో పప్పు చేసిండు. అదే ఆనియన్స్ అని ఏదో కారం చేసిండు. రైస్ చేసిండు. సూపరు. ఆయనకైతే మన సెలబ్రిటీలు ఎంత ఉంటారంటే, ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీలో చాలా చూసింటారు. స్ట్రగుల్ కానీ, తినే ఫుడ్ కానీ, ఎంతమందిని ఆప్యాయంగా పలకరియాలా, ఎంతమంది మనం దగ్గర దగ్గర ఉంచుకుంటే బాగుంటుంది, ఏదనేది వాళ్ళకి మంచి చేయడానికి తెలుసు. కానీ వీళ్ళకి తెలియకుంది తెలుసా. నైట్ ఏమైందంటే ఆయన వండుతుండు, కానీ వీళ్ళకి ఆకలైందని సంజన గారు వేసుకున్నారు. రైస్ వేసుకొని కొంచెం ఏదో కారం పొడి చేసింటే తింటున్నాను. పప్పు అయ్యింది. అదే రామరాత ఉన్నాడు కదా, ఆయన ఏం చేసిండు, రైస్ వేసుకొని పప్పు అదే ప్లేట్లో బాగా ఎక్కువ వేసుకున్నాడు. అయితే వేసుకుని బయటకు పోయిండు. వీళ్ళు ఎప్పుడు ఒక్కరికి ఒక ముద్ద పెట్టలేదు కదా, ప్రియ కానీ శ్రీజ కానీ ఆ పవన్ కళ్యాణ్ ఎవరు పెట్టలేదు. పవన్ కళ్యాణ్ అంటే ఒకరు పెట్టిండులే ప్రీతుకి, ఆమె ఇంత పని చేస్తుంది కాబట్టి పెట్టిండు. అయితే వీళ్ళు ఎప్పుడు ఎవరికి ఒక ముద్ద కూడా పెట్టలేదు కదా. కానీ రామరావుతో ఏం చేసిండు తెలుసా, వాళ్ళకి అందరికీ ముద్దలు పెట్టిండు. అంటే ముద్దలు పెట్టిండంటే ఫుడ్ పెట్టిండు అనమాట. 2-3 ముద్దలు అది మిస్ అవుతున్నారనే ఉద్దేశంతో పెట్టిండు. ఎంత డల్ అంటే మాడి మస్ అయిపోయినారు. ఏంది ఇంత జరిగింది, మనం ఈ ఓనర్స్గానే ఉంటుంటాం కదా, ఒక 5 వారాలు 6 వారాలు ఒక వెళ్తుంటాం కానీ అట్ట మస. ప్రియ గారు ఏమంటారు తెలుసా, ఇంకా రోజు నేను ఆమ్లెట్ వేసుకొని తినేదాన్ని అన్నంలో నైట్ పూట, ఇప్పుడు కిచిడి సాంబార్తో తినాలంటే నాకు ఏడుపు వస్తుంది, ఏడుస్తానేమో ఫర్దర్గా అని అంటారు. అట్లయిపోతుంది ఏదాని చూడు, బండ్లు ఓడలు అయితే ఓడ్లు బండ్లు అయితే ఇలా ఉంటుంది. మంచిగా కామనర్స్గా పోయారు, మంచి సెలెక్ట్ అయినారు. ఎలా ఉండాలా, ప్రేమాభిమానంతో ఉండి గేమ్ ఆడాలా, కెప్టెన్ కావాలా. అదేవిధంగా ఏదో గేమ్లో ఒకరు మనల్ని నామినేషన్ వేసినారంటే వీళ్ళు ఏం చేస్తారు, కక్ష పెట్టుకొని సంచాలకులుగా వచ్చినప్పుడు వాళ్ళని ఏదో విధంగా చేయడం. అలా చేయకూడదు, పోవాలా, మంచిగా గేమ్ ఆడాలా. అన్న మీరు చేసింది తప్పో లేదా, ఇప్పుడు మొత్తం చూపిస్తాడు నాగార్జున సార్, అది నా పొరపాటు అందని వాళ్ళు మార్చుకోవాలా. ఎందుకంటే మనం చేసే పని ఎదుటోళ్ళకే తెలుస్తుంది కాబట్టి మనం చెప్పే పని చేయాలని నేర్చుకోవాలా. అలా అదే బిగ్ బాస్ అంటే. అంతేగాని నేను ఎట్టంటే పోతా, ఎలా అంటే ఎలా మాట్లాడతా, అవి కాదనమాట. మంచిగా మాట్లాడిచేసి ప్రియ అయితే అట్లా డల్ అయిపోయింది. నైటే బట్టలు ఉతుకుతుంది. ఏం మార్నింగ్ లైవ్లో చూపిస్తారేమో అనే ఏమో తెలియదు, కానీ నైటే 12-11:30 మనకి లైవ్ చూపించారు కదా, అప్పుడే బట్టలు ఉతుకుతుంది. మళ్ళీ తన రోజులో తెలియదు ఉతుకుతుంది. శ్రీజ ఒక సుమారుగా నేను బాగైందని నేను మనసులో అనుకున్నా కదా,
సుమారుగా 20 నిమిషాలు బాగా ఫేస్‌లో ఉంటది కదా! గ్లో మొత్తం పోయింది. పోయి మొత్తం అయితే ఇంగా తోముతుంది బాగా. గిన్నెలన్నీ కడుగుతుంది. ఎప్పుడు కడగలే. 2 వారాలు 15 రోజు అనుకుంటా. కడుగుతుంది. మొత్తం కడుగుతుంది. అది వాళ్ళకి ఫస్టే పెట్టాలి గానీ, వాళ్ళు కానీ 'బిగ్ బాస్' కూడా పరీక్ష లాంటిదనమాట. ఎందుకంటే వాళ్ళు ఓనర్స్‌గా పోయినారు కదా! వాళ్ళ బిహేవియర్ ఏంది? ఏ విధంగా చేస్తారు? ఏం లేదనేది అగ్ని పరీక్ష లెక్కనే ఆడ పరీక్ష పట్టించినారు కదా! ఇక మేము కాళ్ళ మీద కాళ్ళేసుకొని ఉంటాంలే అది ఇది అని అనుకో. ఎట్లా ఉంటారండి సెలబ్రిటీస్ ఎలా ఉన్నారు? ఒక ఒక బిగ్ సెలబ్రిటీ వచ్చాడు చెప్తున్నారు. వీళ్ళు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటారు. అదా? ఆ? మీరు పోయినారు కదా! మీరు పోయిన సిచ్యువేషన్ నెక్స్ట్ అయితే ఎవరు పెట్టడానికి వీలు లేదన్నట్టు చేస్తున్నారు. ఉండొచ్చు మీరు బయట తోపు ఉండొచ్చు. కానీ ఆడ ఎట్లా ఉండాలా? మనము మన ఇంట్లో ఎట్లా ఉంటామో అట్లా ఉంటే ఎట్లయితది? మంచిగా మర్యాద ఏదనేది తెలుసుకోవాలండి. అలా ఉంటే ఎట్లయితది చెప్పండి? అట్లా ఉండకూడదనమాట. కాళ్ళ మీద కాలేసుకొని శ్రీజ గాని, ప్రియ గాని ఇట్లా కొంతమంది అలా ఉండకూడదు. ఆయన కొన్ని చెప్తున్నాడంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలా. నిజంగా ప్రొటెక్ట్ అంటే ఆయన చెప్పే విషయాలు కూడా బయట జరుగుతున్నాయి ఏందనేది కూడా గమనించాలా. ఇన్ని 'బిగ్ బాస్' షోస్ చూసినారు కదా! కొన్ని తెలుసుకొని మాట్లాడాల. మాట్లాడేదిలే. లేదండి సార్, అది సార్, ఇది సార్. హరీష్ రావే హరీష్ గారే లొంగిపోయిండు. అంటే బయట ఈ విధంగా అవుతుంది, నేనే మార్చుకోవాలి ఏందనేది నా భార్య ఏమవుతుంది ఏం లేదనేది తనకు అర్థమయ్యే బాగా ఇప్పుడు ఎంత యాక్టివ్ ఉన్నాడు తెలుసా? అంత యాక్టివ్ కదనమాట. నైట్ అయితే ఇంకా వాళ్ళు ఎట్లా తెలుసా? ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వాళ్ళైతే సెలబ్రిటీలు అయితే వీళ్ళని బయట ఉండి మాట్లాడండి, తినకండి అని అయితే అన్నారండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి అన్నారు. ఎందుకంటే వాళ్ళకి తేడా కదా, చాలా తేడా. అన్నారు అది అనేంత స్థాయి స్టెప్ బై స్టెప్ ఇట్లా గేట్ దగ్గర ఒక సోఫాలు ఉంటాయి. ఆడ నుంచి మళ్ళా కింద బయట గార్డెన్ ఉంటుంది, ఆడ సోఫాలు. మళ్ళీ ఆ సోఫా కాడ నుంచి స్విమ్మింగ్ పూల్ కాడ పోయి కూర్చున్నారు. అంటే అంత ఆ స్థాయికి పోయినారు వాళ్ళు. అలా చేసుకుంటున్నారు. మళ్ళీ ఇది 'బిగ్ బాస్' ముందు ప్లానో తెలియదు, లేకుంటే వాళ్ళు చేసిన సిచ్యువేషన్ బట్టి మార్చినారో తెలియదు కానీ వాస్తవానికైతే 'బిగ్ బాస్' మొత్తానికి మార్చేసిండు. చూడాలి ఎవరెవరికి ఏమి ఇస్తారో. నాకు తెలిసి సంజన గారే వాళ్ళకు వర్క్ పెడతాడు అనుకుంటున్నా. సూపర్వైజర్ కూడా చేస్తుంది అనుకుంటా. ఎందుకంటే ఆమెని సతాయించినారు కదా గుడ్డు ఇవ్వడం. అంటే ఆమె హెల్త్ ఇష్యూస్ ఉంటాయని అది ఇప్పుడు ఒక గుడ్డుకే 'బిగ్ బాస్' అయితే కొట్టాడు కదా, ఒక పండు అడుగుతుంది ఇవ్వచ్చు కదా. అంత కొడతా ఉంటే అంత లోపలికి పంపించి అంత ఉండదు కదండి. కొంచెం ఆలోచించాలిగా. ఆమె ఆమె ప్లాన్ ఆమె వేసింది, ఆమె గేమ్ ఆమె ఆడేది. మంచిగా ఏం చేసింది తెలుసా? గుడ్డు తీసుకొని తినింది. ఇంకా గేమ్ ఆడుతుంది ఆమె. థమ్స్అప్ తీసుకోవడం, పండ్లు తీసుకోవడం. ఎందుకంటే గేమ్ ప్లాన్ అన్నాడు కదా నాగార్జున సార్. ఆమె రూట్లో ఆమె ఇప్పుడు ఓనర్ అయిపోయింది కాబట్టి హ్యాపీగా తింటుంది, హ్యాపీగా ఉంటుంది. రీతు కూడా అంత ఏడ్చింది. ఎందుకు ఏడ్చిందో ఆమెకే అర్థం కాదు. ఓనర్ అవుతా లాస్ట్కి ఏమవసరం, మంచి ఫ్రెండ్గా ఉన్న ఇమానీలే మోసం చేయాలనుకుంది. పాపం కెప్టెన్ అవుతాడు, కెప్టెన్ కాకుండా చేసింది. లక్ బాగాలేనప్పుడు ఏం చేయలేములే అండి. ఫర్దర్గా అవుతాడు. నాకు తెలిసి విన్నర్ కూడా ఇమానుయలే అవుతాడండి. ఎందుకంటే నాకైతే కామెడీ ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. పోయినసారి కూడా అవినాష్ కానీ అవినాష్ కానీ నాకైతే సపోర్ట్ చేశానండి. నేనైతే నాకు కామెడీ బాగా పండిందంటే నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేశాను. ఇప్పుడు సుమన్ గారు ఉన్నారు, అట్లే సంజన గారు బాగా మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నారు. తనుజ గారు కానీ భరణి గారు కానీ కొంచెం ఫ్రెండ్లీగా వాళ్ళ దగ్గర కామెడీ బాగా వస్తుందన్నమాట. అందుకనే నేనైతే వాళ్ళకి సపోర్టు చేస్తున్నాను. మీ ఇష్టం ఉంటే మీరు చూస్తుంటారు కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేయొచ్చు. అది మీ
దాని మీద డిపెండ్ అని కాకుండా మీరు ఫర్దర్‌గా నేను చెప్పే వీడియోస్ ఉంటాయి కదా! ఏంది ఎక్కడ ఏం జరుగుతుందో చెప్తుంటాను. మీరు ఒకవేళ నాకు సపోర్ట్ చేసి చూస్తూ ఉంటేనే మీకు అర్థమైతే గన మీరు కూడా సపోర్ట్ వాళ్ళకి ఎవరు చేయాలో చేయండి. ఏమేమి జరుగుతుందో చూస్తానండి. అదండి. ఇప్పుడైతే ప్రోమో వచ్చిందండి. వాళ్ళు టెనెంట్స్ పోయారు కదా! మన 5 మంది 5 మంది అనుకుంటా. వాళ్ళు లోపలికి పోయినారు. వీళ్ళు వీళ్ళని ఒక టెనెంట్ ఉండాలా, మిగతాది ఓనర్స్‌ని నామినేషన్ చేయాలని ఏదో ప్రోమో వచ్చిందండి. ఆ ప్రోమోలో ఒక సుమారుగా అంటే ఫస్ట్ సంజన పెట్టారు, సుమన్ గారిని పెట్టారు, నెక్స్ట్ హిమాల్ని ఈమెయిల్‌ను, ఇంకోటి రీతుని పెట్టినట్టున్నారు. ఇంకా నెక్స్ట్ హరిత్ హరీష్‌ని బాగా వీళ్ళకి తెలుసు కదా! ఇంక శ్రీజ గాని, ప్రియ గాని వీళ్ళు నలుగురు ఒక జట్టు అనమాట పాపం. హరీష్ గారు ఇక ఆయన ఒక్కడొక్కడు నలుగురు ఒకడనమాట. దొబ్బేసినారు ఇంక. ఏదో ఇంక ఓటింగ్ పెట్టుకుంటారు. ఇంక హరీష్ రావు అని పెట్టేశారు. పెట్టినారు. వీళ్ళు నామినేషన్‌లో వీళ్ళు ఉంటారనుకుంటా. నెక్స్ట్ ప్రోమో వస్తే తెలుస్తుందనమాట. ఇంకా నిద్ర అయితే లేవలేదండి వాళ్ళు నిద్ర లేస్తే తెలుస్తుంది ఏందనేది. ఇదండి. ఇంక నేను వీడియోస్ అయితే ఎప్పుడు చేస్తుంటాను ప్రోమో కానీ, లేదంటే నాకు మంచిగా అనిపించినప్పుడల్లా వీడియో నేనైతే ఎప్పుడు చూస్తుంటాను. నేను లైవ్ చూస్తుంటాను. ఎప్పుడు ఫ్రీగా అయితే అప్పుడు లైవ్ చూస్తాను. ప్రోమోలు చూస్తుంటా కదా! ప్రతిదీ చూసి నేను చేస్తాననమాట. కాబట్టి మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిదీ నేను మీకు అందుబాటులో ఉంటాను. ఇంగా నా అఫీషియల్‌గా పెట్టానండి. నా పేరైతే నాగేశ్వరరావు. యూఎన్ రావు అఫీషియల్ అని పెట్టానండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంగా నేను పెట్టింది ఛానల్ అయితే ఫర్దర్‌గా ఇంకేముందండి, వీడియో చూస్తుంటా కదా, పెడితే బాగుంటుంది. ఏదో మనీ ఎర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను పెట్టానండి. అంతేగాని ఏదో ఎవరో ఉదయించడానికైతే కాదు. మంచిగా నాకు కూడా డబ్బులు వస్తాయని ఆశతో అండి. ఇదండి. ఇంక మళ్ళీ వాళ్ళు వేస్తారు కదా! వాళ్ళు వేసి ఏదన్నా ముచ్చట ఉంటాయి కదా, నేను చెప్తానండి. మళ్ళీ వీడియో పెడతాను. ఇది వస్తే సాయంత్రం కల్లా వస్తుందండి. ఇంతే అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫస్ట్ వీడియో. మీరు ఆదరిస్తే ఇంకా మరిన్ని వీడియోలతో మేము ఉంటాం. అందరికీ బాయ్, నమస్కారం.